హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణుని ఆలయాలు అనేకమున్నాయి. శ్రీకృష్ణుని భక్తిని, భగవద్గీత సందేశాన్ని ప్రపంచానికి అంతటికీ వ్యాప్తి చేయడానికి అనేక సంస్థలు కూడా ఉన్నాయి. ఈ సంస్థలలో ఇస్కాన్ ఒకటి. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 1000కి పైగా ఆలయాలను నెలకొల్పింది. భారతదేశంలోనే ఇస్కాన్కు 400 కేంద్రాలు ఉన్నాయి. పాకిస్తాన్లో కూడా 12 ఇస్కాన్ దేవాలయాలు ఉండటం విశేషం. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. భక్తి వేదాంత స్వామి ప్రభుపాద తొలినాళ్లలో ఆయుర్వేద మందులను తయారు చేసేవారు. ఇందుకోసం ఆయన ఝాన్సీలోని ఆయుర్వేద కళాశాలకు తరచూ వచ్చేవారని ఇస్కాన్ కమిటీ సీనియర్ సభ్యుడు ఏనేరు ప్రభు తెలిపారు. 1952 నుంచి ఆయన ఇక్కడకు క్రమం తప్పకుండా వచ్చేవారు. ఈ నేపథ్యంలో ఝాన్సీలో అతనికి 2 స్థానికులు అనుచరులుగా మారారు. ఈ సందర్శనల సమయంలో స్వామి ప్రభుపాదుల దృష్టి ఇక్కడి రాధాబాయి స్మారక చిహ్నంపై పడింది. స్మారక చిహ్నంపై కృష్ణ మంత్రం రాసి ఉంది. ఆ సమయంలో తాను కృష్ణ భక్తి సంస్థను ఇక్కడే స్థాపించనున్నట్లు స్వామి ప్రభుపాద తన అనుచరులకు తెలిపారు. 1957లో ప్రారంభమైన భక్తుల సంఘం స్వామి ప్రభుపాద మొదట ఈ సంస్థకు భక్తుల సంఘం అని పేరు పెట్టారు. దీనిపై నాటి దినపత్రికల్లోనూ ప్రకటనలు ఇచ్చారు. ఈ సంస్థకు భగవద్గీత సందేశాన్ని ప్రపంచమంతటా చాటగల విద్యావంతులైన యువత అవసరం ఎంతైనా ఉందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సంస్థకు అంకితమయ్యే యువతకు సంబంధించిన ప్రయాణ ఖర్చులు, ఆహారం, దుస్తులను సంస్థ అందిస్తుందని తెలిపారు. స్వామి ప్రభుపాద 1957లో ఈ సంస్థను స్థాపించాలనుకున్నారు. అయితే ఆయన అనుచరులు, కొందరు రాజకీయ నేతలు వివాదాలు సృష్టించారని చెబుతారు. ఫలితంగా ఆలయం అధికారికంగా ఝాన్సీలో నిర్మాణం కాలేదు. ఇస్కాన్ 1966లో స్థాపించిన అనంతర కాలంలో స్వామి ప్రభుపాద బృందావనానికి తరలి వెళ్లారు. అక్కడ ఆయన 16 సంవత్సరాల పాటు ఉండి ఆ తర్వాత 1966లో అమెరికా వెళ్లి ఇస్కాన్ను స్థాపించారు. తాజాగా ఇటలీ పార్లమెంట్లో ఇస్కాన్ సభ్యులు శ్రీకృష్ణ కీర్తనలు పాడి అందరినీ అలరించారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.